నమస్తే, ఎలా ఉన్నారు? సో మళ్ళీ బ్యాగ్ వేసుకున్నాడు ఇక్కడికి వెళ్తాను అనుకున్నారు కదా. సో ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్న నిజమే. సో వరంగల్ నుంచి నర్సాపూర్ ఆంధ్రప్రదేశ్ ప్రయాణం అవుతున్నాము. సో అక్కడ ఉన్నటువంటి టాప్ అట్రాక్షన్స్, సో 2 బీచెస్ మేము ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఇంకొకటి బ్యాక్ వాటర్ పాయింట్ ఉంది. సో అవేంటి, వాటిని ఎలా చేరుకోవాలి, సో వాటి ఒక స్పెషాలిటీస్ ఏంటి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో లెట్స్ జాయిన్ విత్ మీ టు నర్సాపూర్ ఆంధ్రప్రదేశ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నర్సాపూర్. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. సో ఇప్పుడే మనం నర్సాపూర్ రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ నైట్ మొత్తం ట్రావెల్ చేస్తాము. సో ఇక్కడ నుంచి మనకు నర్సాపూర్లో ఉన్నటువంటి టాప్ అట్రాక్షన్స్ అని ముందు చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 బీచెస్ ఉన్నాయి. ఒకటి పెరుగుపాలెం బీచ్, ఇంకొకటి మల్లాపూర్ బీచ్ ఉంది. బట్ ఎక్కువ ఫేమస్ ఏంటంటే పెరుగుపాలెం బీచ్. మనం అక్కడికి కూడా ట్రై చేస్తున్నాము. సో మార్నింగ్ సన్ రైజ్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాంతోపాటుగా మనకు అంతర్వేది ఉంది. అంటే మన గోదావరి నది సముద్రంలో కలిసేటువంటి చోటు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ మనకు ఒక బీచ్ అండ్ గోదావరి బ్యాక్ వాటర్ అండ్ అంతర్వేది, ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఇవి నర్సాపూర్లో ఉన్నటువంటి టాప్ అట్రాక్షన్స్. సో వీటిని మనం ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో నాతో పాటు మీరు కూడా చూడడానికి రెడీగా ఉంటుంది. వేడి వేడి చాయ్. ఫ్రెండ్స్, మనం ఇందాకే వచ్చాం కానీ నర్సాపూర్ రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ బీచ్ అయితే బాగుందని చెప్పేసి బీచ్కి వెళ్దాం డిసైడ్. సో పెరుగుపాలెం బీచ్కి. సో అక్కడికి ఏంటంటే అంటే ఫ్రీక్వెంట్ బస్ సర్వీసెస్ లేవు. దట్టు అది కూడా ఓన్లీ పెరుగుపాలెం విలేజ్ వరకే ఉన్నాయి. ఇక్కడ మనకు కొన్ని లోకల్ ఆటోస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. బట్ అది కూడా విలేజ్ వరకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మనం ప్రైవేట్గా ఎంగేజ్ చేసుకుని పోవాల్సి ఉంటుంది పెరుగుపాలెం బీచ్కి. సో చూద్దాం ఇక్కడ నుంచి పెరుగుపాలెంకి ఎంత టైం పడుతుంది, ఎంత ఫేర్ ఛార్జ్ చేస్తారు. సో దారిలో మీకు ఏమైనా చూపిస్తాను. సో వెళ్దాం పెరుగుపాలెం. సో మొత్తానికి మనం ఫైనల్గా పెరుగుపాలెం బీచ్ చేరుకున్నాము. దాదాపు 20 కిలోమీటర్స్ జర్నీ. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో చుట్టూ కొబ్బరి తోటలు, చాలా ఆహ్లాదం ఉంది. నర్సాపూర్ టు పెరుగుపాలెం బీచ్ ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూస్తున్నదే పెరుగుపాలెం బీచ్. సో అక్కడ నుంచి ఇక్కడ మొత్తం బీచ్ ఉంటుంది. చాలామంది హాలిడే కాబట్టి చాలామంది వచ్చే అవకాశం ఉంది. జస్ట్ 1 అవర్లో చాలామంది వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం, ఇక్కడ ఒక బెస్ట్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. లెట్స్ జాయిన్ విత్ మీ టు సీ పెరుగుపాలెం బీచ్ in Andhra Pradesh.
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తున్నారు కదా. సో పెరుపాలెం బీచ్లో కూర్చున్నాము. చాలా 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 బాగుంది. సో మీకు ఎప్పుడైనా మీతో మీరు స్పెండ్ చేయాలనుకుంటే బీచెస్, సముద్రం ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మన లైఫ్కి మన సముద్రానికి చాలా పోలిక ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, ఈ అలలు మన జీవితంలో వచ్చేటువంటి కష్ట సుఖాలకి సంకేతం అనమాట. సో వాటిలాగే ఎంత కింది వేయ మళ్ళీ అంత ఎత్తుకి ఎదురాలి కంపల్సరీ. సో అలాంటి లైఫ్ ఫిలాసఫీని మీరు నేర్చుకోవచ్చు. ఒక్కసారి ఇట్లా సముద్రం తీరంలో కూర్చొని దాన్ని చూస్తూ ఉంటే నిజంగా లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఎంత గంభీరంగా ఎంత ఉంటుంది. సముద్రం అంత పెద్దగా కూడా చాలా చాలా గంభీరంగా ఉంటుంది. బట్ అది తలుచుకుంటే చాలా అల్లకొలం. సో అలాగే మనిషి జీవితంలో కూడా మనం భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటూ లైఫ్లో చాలా ముందుకు తీసుకెళ్ళాలి. అది మనకు లైఫ్ ఫిలాసఫీ. సో మీకు బెస్ట్ పీస్ కావాలంటే మాత్రం యూ షుడ్ స్పెండ్ ఇన్ బీచెస్. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం నరసాపూర్ దగ్గరలో ఉన్నటువంటి పెరుపాలెం బీచ్లో ఉన్నాం. సో మీరు ఎప్పుడైనా ఏపీని సందర్శించినప్పుడు తప్పకుండా వచ్చి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ నరసాపూర్ ట్రిప్లో భాగంగా మనం ఆల్రెడీ మార్నింగ్ చేసామంటే పెరుపాలెం బీచ్లో మనం స్పెండ్ చేసాం కదా. సో అక్కడ నుంచి మళ్ళీ మీరు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం మీరు అంతర్వేదికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే గోదావరి సముద్రంలో కలిసే చోట అనమాట. సో అంతర్వేది దగ్గర ఏంటంటే మనకి గుడి ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. దాంతో పాటుగా గోదావరి సముద్రం కలిసే చోటు బీచ్ కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే నరసాపూర్ నుంచి మీకు పంత్ అని చెప్పేసి మీకు వెనకాల చూస్తున్నారు కదా, ఆ బోట్ ఉంటుంది అనమాట. గోదావరి దాటడానికి బోట్ ఉంటుంది. దానికి పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో అంటే అప్ అండ్ డౌన్ 20+20. ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఆటోస్ ఉంటాయి, బస్సెస్ కూడా ఉన్నాయి. బట్ మాత్రం ఆటోస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు టెంపుల్కి ఆటోస్ ద్వారా వెళ్ళొచ్చు. సో చూద్దాం, ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక 12 కిలోమీటర్స్ ఉంటుందంట అంతర్వేదికి. అక్కడ నుంచి గుడికి వెళ్ళేసి అక్కడ గుడిని సందర్శించుకొని అక్కడ నుంచి బీచ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ నరసాపూర్, అంతర్వేది అండ్ బీచ్ రోడ్. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం అక్కడ పంతి నుంచి గోదావరి నది దాటి అక్కడ నుంచి మనం అంతర్వేదికి ప్రయాణం చేసాము. దాదాపు 18 కిలోమీటర్ల ప్రయాణం. సో మనకు అప్పుడప్పుడు బస్ ఫెసిలిటీ ఉంది, బట్ ఫ్రీక్వెంట్గా ఆటోస్ ఉన్నాయి. అక్కడ నుంచి దాదాపు మనకి పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు జనరల్గా. బట్ మాకైతే ఎక్కువ
భక్తులు రాలేదు కాబట్టి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను. బట్ డిపెండ్ ఆన్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ కొంత ఛార్జ్ అడిగింది, అదొకటి చూసుకోండి. సో ఆల్మోస్ట్ నాకు ఒక 18 కిలోమీటర్స్ జర్నీ నరసాపూర్ నుంచి వెళ్ళి అంతర్వేదికి. సో ఇదే మీరు చూసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది టెంపుల్ దేవాలయం. సో ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే నిత్య అన్నదానం జరుగుతుంది. సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఇక్కడ అన్నప్రసాదంగా మనం స్వీకరించవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు అంతర్వేది బీచ్, ఆ బీచ్ ప్లేస్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్ళాలంట. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే ఫ్రీక్వెంట్ ఆటోస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆటోస్ తీసుకొని మనం బీచ్కి చేరుకున్నాము. సో అక్కడ ఉండేటువంటి బ్యూటీస్ని, అక్కడ ఉన్నటువంటి బీచ్ అందాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో వెళ్దాం పదండి. ఇప్పటిదాకా నేను చూస్తే బీచెస్లలో ఇది చాలా 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 పెద్దగా ఉంది. అండ్ వేవ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఇది ఎక్కడ అంటే గోదావరి నది సముద్రంలో కలిసే చోట ఉన్నటువంటి బీచ్ ఇది. ఎంత హెవీ వస్తుంది అలను. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఫ్లాటెడ్ ఏరియా ఉంది. చాలామంది చాలా దూరం వెళ్ళి చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తన వయసుని మర్చిపోయి ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ ప్లేస్. ఫ్రెండ్స్, మనం అక్కడ అంతర్వేది దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత అంటే ఎక్స్ప్లోర్ నరసాపూర్లో భాగంగా మనం ఆల్రెడీ గుడిని సందర్శించుకున్నాం. సో అక్కడ నుంచి మీకు ముందు చెప్పినట్టుగా ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే సంగమం అనే ప్లేస్ ఒకటి ఉంది. అక్కడ దీన్ని అన్నాచిల్లలు గట్టు అంటారు అనమాట. అంటే అన్నాచిల్లలు గట్టు ఏంటంటే గోదావరిని చెల్లెలు అంటారు, సముద్రాన్ని అన్న అని చెప్తారు అనమాట. ఆ సంగమాన్ని అన్నాచిల్లలు గట్టులా పిలుస్తారు అనమాట. ఇప్పుడు మీరు నడిచేది అదే గోదావరి గట్టు. అక్కడ మీకు కనిపించేది సముద్రం, గోదావరి సముద్రం కలిసేటువంటి సంగమం. ఆ సంగమాన్ని అన్నాచిల్లలు గట్టు అంటారు. సో అక్కడికి వెళ్ళి ఆ సంగమం యొక్క ప్రదేశాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నాతో మీరు కూడా చూసి ఆ సంగమాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి. గోదావరి సముద్రం దీని మరి అన్నాచిల్లలు గట్టు అంటే అన్నగారు సముద్రము, చెల్లెం గోదావరి అదే పేరు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో నా ఈ ప్రయాణం చివరి మజిలీ వరకు అనుకున్నాను. కంపల్సరీ నా కోరిక నెరవేరింది.
ప్రతి జీవుడి యొక్క గమ్యం పరమాత్మలో లీనమవడం. అదేవిధంగా మన భారతదేశంలో ఎన్నో జీవనదులు ఉన్నాయి. అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రమైనటువంటి గోదావరి నది యొక్క ప్రయాణ ప్రస్థానం అండ్ చివరి మజిలీ అందరికీ తెలుసు. అంతర్వేది దగ్గర దాని యొక్క చివరి గమ్యస్థానం ప్రదేశం వైదిక చూస్తున్నది. ఎంత అద్భుతమైనటువంటి వీక్షణం అంటే చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి ఖచ్చితంగా పరమాత్మలో కలవాల్సిందే. ఇది ధర్మం, ఇది విశ్వం యొక్క ధర్మం. సో అదేవిధంగా ఆ జీవనది దాని యొక్క ధర్మాన్ని పాటిస్తూ దాని యొక్క విధులు నిర్వర్తిస్తూ చివరిగా వచ్చి సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో మన ధర్మాన్ని ఆచరిస్తూ ఆ పరమాత్మలో లీనం అవ్వడమే జీవితం యొక్క పరమార్థం. అది తెలుసుకునే ఒక గొప్ప దృశ్యం ఇక్కడ మీకు అనిపిస్తుంది. రెండు కలిసే చోటు చాలా 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 బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. చాలా 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 హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము ఏంటంటే నర్సాపూర్ ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో ఏం చేసామంటే మార్నింగ్ పెరుగుపాలెం బీచ్లో స్పెండ్ చేసాం. అవన్నీ మీకు విజువల్ చూపించాము. సో దాని తర్వాత మనం నర్సాపూర్ నుంచి ఇక నర్సాపూర్ రేవు చేరుకొని ఇక్కడ నుంచి మనం చూడాల్సిన ప్లేసెస్ కూడా మనం చూపించినాము. అవి ఏంటంటే సో మనకి అంతర్వేదిలో ఉన్నటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూసాము. అక్కడే దాని పక్కన ఉన్నటువంటి గోదావరి నది యొక్క అక్కడ కలిసే స్థానం మనకంటే ఆఖరి స్థానం. సో సంగమాన్ని మనం చూపించాము. దాంతోపాటు దాని పక్కన బీచ్ కూడా చూపించాము. సో ఇవన్నీ కూడా నర్సాపూర్ ఉన్నటువంటి ద బెస్ట్ డ్రాప్ అట్రాక్షన్స్ అనమాట. సో ఇక్కడ మీకు చిన్న ఎక్స్పీరియన్స్ మీకు ఏంటంటే సో నర్సాపూర్ నుంచి రేవుకి ఆటోస్ ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నుంచి నేను చెప్పిన ఈ 3 ప్లేసెస్కి వెళ్ళాలంటే మాత్రం వితౌట్ ఓన్ వెహికల్ సో కొంచెం డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఓన్లీ టెంపుల్ వరకు మాత్రమే వెహికల్స్ అంటే ఆటోస్ ఉన్నాయి. బస్సు సర్వీస్ ఫ్రీక్వెంట్గా లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆటో వాళ్ళస్ లోకల్ ఆటో వాళ్ళస్ ఏం చేస్తున్నారంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీరు ఎప్పుడైనా వస్తే కనుక సో ఇఫ్ పాసిబుల్ ఏదన్నా మీకు ఓన్ వెహికల్ ఉంటే తెచ్చుకోండి. లేకపోతే మాత్రం సో ఇక్కడ కొంచెం ఆటో వాళ్ళస్ కొంచెం జాగ్రత్తగా ప్రైస్ విషయంలో ముందే మాట్లాడుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీకు ఆటో సర్వీసెస్ అక్కడ ఆ సంగమానికి రీచ్ అవ్వడానికి లేవు, ప్లస్ అక్కడ రీచ్ అవ్వడానికి లేవు. సో అక్కడ నుంచి మీరు ఓన్గా ఒక ఆటోను హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ జాగ్రత్త తీసుకుంటే సో మీరు ఈ 3 ప్లేసెస్ని హ్యాపీగా వెళ్ళి చూసుకొని మీరు మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఇది ఒకటి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. సో ఎక్స్ప్లోర్ నర్సాపూర్లో భాగంగా సో వీ ఎంజాయ్డ్ ఎలాట్. చాలా చాలా బాగున్నాయి. మంచి ప్లేసెస్, బీచెస్, టెంపుల్ అండ్ గోదావరి సముద్రంలో కలిసే చోటు. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో మీరు కూడా తప్పకుండా వచ్చి ఇది మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.